నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రదర్ అనిల్ క్రైస్తవానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉండకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా పన్నాగాలు పండుతున్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. బ్రదర్ అనిల్ 2019 ఎన్నికల్లో క్రిస్టియన్కి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఏ రకంగా ఆయన వైపు తెప్పించుకున్నారు, వాళ్ళు ఎవరికి ఏమంటే వాళ్ళకే ఓటేశారు. ఇప్పుడు కూడా ఆ ఓట్ బ్యాంక్ని అటువైపు కాకుండా వేరే వైపు తిప్పుకోవడానికి బ్రదర్ అనిల్ ప్లాన్ చేస్తున్నారనేటువంటి కథనాలకు సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? వేరే వైపు తిప్పుకోవడం అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటంటే ప్రధానంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎక్కడికి డైవర్ట్ చేయడం అనేది ఈజీ. నీళ్లు పల్లానికి ఏ విధంగా అయితే ఈజీగా ప్రవహిస్తాయో అదే తరహాలో పూర్వపు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడం అనేది చాలా ఈజీ. సో అందుకని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఉన్నారు. ప్లస్ షర్మిలని కడపలో ఎంపీగా గెలిపించుకోవాలి. దాంతోపాటు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ కనీసం 15% ఓట్ బ్యాంకు అనే ఒక టార్గెట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా లోక్సభలో కానీ లేదా అసెంబ్లీలో కానీ విడతల వారి ఇప్పుడు 2 జాబితాలు కూడా వచ్చాయి. దాదాపు 30 నుంచి 38 వరకు ఇప్పటి వరకు ప్రకటించినట్టున్నారు అసెంబ్లీలో. అలాగే లోక్సభకు సంబంధించి కూడా ప్రకటించారు కొన్ని. సో కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ ఏంది కాంగ్రెస్ పార్టీ కంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు. ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేర్ చేసుకోవాలి, తీసుకురావాలి అని అంటే ప్రధానంగా బ్రదర్ అనిల్ కీ రోల్ పోషించాలి అనేది మొదటి నుంచి కూడా ఉంది. అందుకే బ్రదర్ అనిల్ దాదాపు షర్మిల ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చర్చ్ ఫాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్స్ తోటి కలిసి మీటింగులు పెట్టారు. మీటింగులు పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులను కూడా కలిశారు. ఆయన కలిసి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా వాళ్ళు అప్పట్లోనే రీసెర్చ్ చేశారు. లేదా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లాగానే వైఎస్ఆర్ ఏపీ అనేటువంటి పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల ఆలోచనలు చేశారు. వాళ్ళు చేసే చివరికి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలుగా, పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ అక్కడ ప్రచారం చేస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్నటువంటి ప్రచారం కంటే కూడా తెర వెనుక బ్రదర్ అనిల్ చేసేటువంటి ప్రచారం ఎక్కువగా ఓట్లు రాబట్టగలవు అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. పైగా వాళ్ళ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం. గద్దె దించితే తప్ప వాస్తులు రావు, లేదా జగన్మోహన్ రెడ్డి మాట వినడు, జగన్మోహన్ రెడ్డికి అహంకారం పెరిగిపోయింది అనే ఒక ఒపీనియన్ వాళ్ళకి ఉంది. ఆ విషయాన్ని షర్మిలని చెప్తున్నారు, మనం చెప్తున్నారు, ప్రచారంలోని షర్మిల చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు టార్గెట్ ఆయనే కాబట్టి ఆయనకున్నటువంటి కోర్ ఓట్ బ్యాంకుని తీసేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని కనీసం 10 నుంచి 12% చీల్చుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఘోరంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేది వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే బ్రదర్ అనిల్ మొదటి నుంచి కూడా ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చర్చలకు సంబంధించిన ఫాస్టర్స్ ఎవరెవరిని కలిసి ఎవరెవరు ఉన్నారు, షర్మిలకి సపోర్ట్ ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తారు. వాళ్ళ నెట్వర్క్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేటువంటి పొలిటికల్ నెట్వర్క్ కాదు అది. వాళ్ళు క్రిస్టియన్ పాస్టర్స్ యొక్క నెట్వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వేలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బ్రదర్ అనిల్కి పోటీగా బైబిల్ ఇచ్చేసి విమలమ్మను పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే విమలమ్మ కూడా తిరిగింది. విమలమ్మ కూడా ఒక రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ వేశారు. ఆవిడ కూడా చర్చలకు వెళ్ళి చర్చల్లో ఫాస్టర్స్ని కలిసి వాళ్ళకి డబ్బులు పంచి వాళ్ళకి ఏమైనా కావాలంటే అవసరాలు తీర్చి విమలమ్మ కూడా వచ్చారు. ఒకవైపు విమలమ్మ, ఇంకొకవైపు బ్రదర్ అనిల్. అయితే బ్రదర్ అనిల్కి ఉన్నటువంటి క్రేజ్ విమలమ్మకి లేదు. బ్రదర్ అనిల్ ఒక ప్రబోధకుడు ఆయన కూడా. సో కాబట్టి బ్రదర్ అనిల్కి ఉండేటువంటి క్రేజ్ ఉంది. సో ఆ బ్రదర్ అనిల్కి ఉన్నటువంటి క్రేజ్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని క్రైస్తవ ఓట్ బ్యాంక్ని చీల్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు యాజ్ పర్ ది సర్వే చూసుకుంటే కనుక
ముస్లిం మైనారిటీల కంటే కూడా క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. సో బ్రదర్ అనిల్ చీల్చుకునే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఆయన అసలు రేపు రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదాని వస్తుందా రాదా అనేది బ్రదర్ అనిల్ మీద ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి జాతకం. ఇంకొక వైపు ఏంటి, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు వైపు, తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు, పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారని తెలుస్తుంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముస్లింలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం లేదా రంజాన్ తోఫాని ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి మక్కాకు పోవడానికి కొన్ని అవకాశాలు కల్పించారు. మక్కాకు పోవడానికి ప్రయాణ ఖర్చులు ఇవన్నీ కూడా పెట్టారు. తర్వాత దుల్హాన్ అనేటువంటి ఒక పథకం పెట్టారు. ఇలా రకరకాల పథకాలు పెట్టడంతో పాటు వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్వావలంబన కలగడానికి ముస్లింలకి చాలా సహాయం పడ్డారు. ప్లస్ ముస్లింలకి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు హయాంలో. అందుకే ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మండలి ఏదైతే ఉందో మండలికి షరీఫ్ అనే అతను మండలి చైర్మన్ చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయనే అమరావతికి సంబంధించిన బిల్లుని మండలిలో అడ్డుకున్నారు. అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లుని మండలిలో అడ్డుకున్నారు షరీఫ్ అనే అతను. కాబట్టి కీలకమైనటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఇస్తూ వచ్చింది. బీజేపీతో కూటమి పెట్టుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన పరిపాలన తీరు ఎలా ఉంటుంది, ముస్లింలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అవన్నీ తెలిసినటువంటి ముస్లింలు చంద్రబాబు నాయుడు వైపు కొంత మొగ్గారు. పూర్తిగా కాకపోయినా చంద్రబాబు నాయుడు వైపు కొంతవరకు మొగ్గారు. అయితే క్రిస్టియన్స్ని బలంగా చీల్చుకోగలిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. సో ఈ రెండు వర్గాలు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ రెండు సెక్టార్లో ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇప్పుడు ఆ పాకెట్ నుంచి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే పూర్వం వాళ్ళదే ఆ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీదే ఓట్ బ్యాంకు. కాబట్టి ఆ పాత ఓట్ బ్యాంకుని తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత ఈజీ కూడా. దానికి తగ్గట్టు బ్రదర్ అని అనుసంధానం చేస్తున్నారు. సో క్రిస్టియన్ ప్రబోధకుడు కాబట్టి. సో కాబట్టి బ్రదర్ అనిల్ చేసేటువంటి ప్రచారం, షర్మిల బహిరంగ క్షేత్రంలో, ఆమె ప్రజాక్షేత్రంలో చేసేటువంటి ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ పాయింట్లు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి హామీలు, సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ముస్లిం మైనారిటీలు అనుకున్న విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. గతంలో మాదిరిగా 2019లో మాదిరిగా ఈసారి ఇటు షిఫ్ట్ అయిపోయారు. బీజేపీతో ఒకవేళ పొత్తున్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ తోటి అలాగే బీజేపీతో ఉన్నాడు. కాబట్టి అల్టిమేట్గా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్ర పరిధిలో ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు బెటరా, జగన్మోహన్ రెడ్డి బెటరా అనేటువంటి యాంగిల్లోనే ముస్లిం మైనారిటీలు ఆలోచిస్తున్నారు. బట్ క్రిస్టియన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కువగా ఉన్నారు అనేటువంటిది ఉంది సర్వేల్లో. అందుకే క్రిస్టియన్స్ మీద ఎక్కువగా బ్రదర్ అనిల్ ఫోకస్ చేసి ఆపరేషన్ చేస్తున్నారు. ఆయన చేసిన ప్రయత్నాలు కనుక ఫలిస్తే జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోయే అవకాశం. సో ఒకప్పుడు బ్రదర్ అనిలే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే దానికి సంబంధించి బ్రదర్ అనిల్ సక్సెస్ అవుతారా లేదా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.